ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు మోహన్ లాల్ అంటే ఆ మోహన్ లాల్ పోస్ట్ చూడగానే మనకి డబ్బింగ్ మూవీ ఏమో అన్న ఫీలింగ్ కలుగుతుంది జనరల్ గా. సో అయితే ఇది పర్ఫెక్ట్ గా తెలుగు మూవీ అంటే మోహన్ లాల్ గారు 22 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో తెలుగులో క్యారెక్టర్ చేసిన మూవీ ఇది. అసలు మోహన్ లాల్ తీసుకోవాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది హీరోగా? అంటే ఈ 4 కథలో కథ అయింది, ఒక హాఫ్ అన్ అవర్ స్టోరీస్ వెళ్తున్నాయి అంట అందరి. సో అందులో ఒక కథ అయింది, అది బాగా ఇంటెన్స్ రోల్ అని, బాగా ఇంటెన్స్ రోల్. ఆ కథ వెళ్ళే విధానంలో సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇది కానీ. సో నాకు మోహన్ లాల్ గారు ఎందుకో సూట్ అవుతారని అనిపించింది. సో అందుకని ఆయన తీసుకున్న తర్వాత మలయాళంలో తెలుగులో 2 లాంగ్వేజ్లు సెపరేట్గా షూట్ చేసామండి. సో తెలుగులో ఇట్స్ స్ట్రైట్ ఫిలిం, ఆయన అంటే డబ్బింగ్ ఫిలిం అని అంటున్నారు, బట్ డబ్బింగ్ ఫిలిం కాదు. ఎందుకంటే నేను తెలుగు ఉన్నాయి కదా, ఇక్కడే చేశారు కదా. అంటే పోస్ట్ చూడగానే మనకు అంటే మోహన్ లాల్ గారిని చూడగానే అంటే క్యారెక్టర్ పరంగా హీరో సెట్ అవుతారు కరెక్ట్ గా అన్న ఫీల్ తోనే మీరు ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది, సెలెక్షన్ ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు.